హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో బ్లాక్ చాప్టర్ 347ని ఎక్స్ప్లెయిన్ చెప్తాం గైస్. ముందు చాప్టర్లో హ్యూగో ఈసీని బీట్ చేసి గోల్ చేస్తూ ఉండడం చూసాం. బట్ సడన్గా రిన్ ఈసీగా తనని మిడిల్లో వదిలేసి వెళ్ళిపోయాడని తన డెష్ హార్మోన్ని యాక్టివేట్ చేసి ఈసీగా గోల్ చేస్తూ ఉంటే రిన్ కూడా మిడిల్లో వచ్చి ఈసీతో రిన్ కూడా ఒకేసారి గోల్ని కిక్ చేయడం చూసాం. ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కానీ వీడియో నచ్చలేదంటే ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక డెస్ట్రాయర్ మోడ్తో రిన్ నాలుగును బయట పెట్టి బాల్ కోసం వస్తూ ఉంటాడు. అలాగే ఇంకో పక్క వైట్ ఎయిర్ మోడ్లో ఉన్న ఈసకి బాల్ని షూట్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డబుల్ పేజ్లో డెస్ట్రాయర్ మోడ్లో ఉన్న రిన్ అలాగే వైట్ ఎయిర్ ఫామ్లో ఉన్న ఈసకి ఇద్దరు ఒకేసారి గోల్ని షూట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ చాప్టర్లో చూసాం కదా, సేమ్ అదే ఫ్రెండ్షిప్ షాట్. ఈ కీ షాట్తోనే ఫ్రాన్స్ వర్సెస్ జపాన్ మ్యాచ్ని డిసైడ్ చేయబోతుంది. బాల్ గోల్లోకి వెళ్తుందా లేదా రైనర్ దాన్ని స్టాప్ చేస్తాడా అని మీ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. అలాగే గ్రౌండ్ మొత్తం కూడా చాలా సైలెంట్గా ఉంటుంది. అలాగే ఫ్రాన్స్ అండ్ జపాన్ ప్లేయర్స్ ఇద్దరు కలిసి గోల్ని స్కోర్ చేస్తారా లేదా ఇంకేమైనా జరుగుతుందా అని చాలా టెన్షన్లో ఉంటారు. అలా మ్యాచ్ని చూస్తున్న ఆడియన్స్ అలాగే టీంలో ఉన్న ప్లేయర్స్ సైలెన్స్గా చూస్తూ ఉంటారు. ఇక ఇద్దరు గోల్ని బారోషిడో మధ్యలో ఉన్న గ్యాప్లోకి షూట్ చేస్తారు. ఆ గోల్ని స్టాప్ చేయడానికి ఇక్కడ హ్యూగోకి టైం ఉండదు. అలాగే బారో అండ్ షీడో ఆ బాల్ గోల్లోకి వెళ్తుందా లేదా అని బాల్ని చూస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ బారోని షీడోని ఫ్రాన్స్ డిఫెండర్స్ బ్లాక్ చేసి ఉంటారు. ఇక బాల్ లైడన్ని దాటుకొని గోల్కి వెళ్తూ ఉంటుంది. అది ఫ్రాన్స్ గోల్ కీపర్ చూసి గోల్ని స్టాప్ చేయాలని బాల్ని ఫాలో అవుతూ లెఫ్ట్ సైడ్ కార్నర్లోకి జంప్ చేస్తాడు. ఈ గోల్తో బ్లాక్లో ఉన్న నెంబర్ 1 ప్లేయర్స్ ఇలాంటి సిచ్యువేషన్లో పర్ఫామ్ చేయగలరని మ్యాచ్ని టై చేసి జపాన్ ఫ్యాన్స్కి చూపిస్తారా లేదా డిసప్పాయింట్ చేస్తారో చూద్దాం. ఇక బాల్ గోల్లోకి వెళ్తూ ఉంటుంది. రైనర్ బాల్ దగ్గరికి రీచ్ అయ్యి గోల్ని స్టాప్ చేస్తాడా. ఇక్కడ ప్లేయర్ సైజ్ మొత్తం బాల్ పైన ఉంటుంది. ఇక బాల్ గోల్ కీపర్ని దాటుకొని వెళ్తుంది. కానీ అది గోల్లోకి వెళ్ళదు. బాల్ పోల్కి తగులుకొని మళ్ళీ గ్రౌండ్లోకి బాల్ వెళ్తూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. ఇక బాల్ పోల్కి తగలడం చూసి ఈసీకి రిన్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఈవెన్ జపాన్ ఫ్యాన్స్ కూడా అది చూసి షాక్ అయిపోతారు. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇక బాల్ని చూసుకుంటే ఎయిర్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. అది కరాసు చూసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక షీడో ఆ బాల్ని చూస్తూ అలానే షాక్లో ఉంటాడు. ఇక బారోని ఫ్రాన్స్ డిఫెండర్స్ బ్లాక్ చేస్తూ ఉంటాడు. కానీ బారో మాత్రం అలానే బాల్ని చూస్తూ షాక్లో ఉంటాడు. అయితే లోకి ఆ బాల్ని చూసి తన గాడ్ స్పీడ్ని యూజ్ చేసి బాల్ డైరెక్షన్లో రన్ చేస్తూ ఉంటాడు. ఇక జపాన్ డిఫెండర్స్ లోకి రన్ చేయడం చూసి లోకిని బ్లాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఎవరు కూడా లోకిని స్టాప్ చేయలేకపోతారు. కానీ కునిగామి లోకి కన్నా ముందే ఎయిర్లో ఉన్న బాల్ని రిసీవ్ చేసుకోవాలని ఎయిర్లోకి జంప్ చేస్తాడు. కానీ కునిగామి ఆ బాల్ని రిసీవ్ చేసుకోలేకపోతాడు. ఇక లోకి కునిగామిని కరాస్ని ఇద్దరిని దాటుకొని కరెక్ట్ టైంలో బాల్ దగ్గరికి వెళ్ళి నాగిలాగా తన లెగ్స్ని యూజ్ చేసి బాల్ని ట్రాప్ చేస్తాడు. కానీ ఓటోయా లోకిని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అప్పుడే లోకి బాల్తో గ్రౌండ్ మీద ల్యాండ్ అయ్యి బై బై బ్లూ లాక్ అని తన బ్లాక్అవుట్ ఐస్ని యాక్టివేట్ చేసి లైట్ స్పీడ్తో తన ముందు ఉన్న ఓటోయాని అలాగే ఆర్యూని దాటుకొని గోల్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. కానీ ఓటోయా మాత్రం కంప్లీట్గా ఆపోజిట్ సైడ్లో అలా చూస్తూ ఉండిపోతాడు. తనకు లోకి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియడం లేదు. ఇక ఈసగి కంప్లీట్గా ఓడిపోయి తన గేమ్ ప్లాన్ గురించి ఆలోచిస్తూ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి కొన్ని సెకండ్స్ ఉంటే నేను గోల్ని స్కోర్ చేసేవాడిని, దాంతో మ్యాచ్ టై అయ్యేది. కానీ ఇప్పుడు ఫ్రాన్స్లో ఉన్న స్ట్రాంగెస్ట్ ప్లేయర్ బాల్ని తీసుకొని మా టీంలో ఉన్న ప్రతి ప్లేయర్ని డామినేట్ చేసి ఈజీగా ఎస్కేప్ అవుతూ గోల్ చేయడానికి వెళ్తున్నాడని చెప్తాడు. అయితే హ్యూగో మాత్రం లోకి డైరెక్షన్లో వెళ్లకుండా కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈసకి ఇక నేను హ్యూగోని లక్ బ్యాటిల్లోకి తీసుకొని వచ్చి 1-on-1 ఫైట్లో హ్యూగోని డిఫీట్ చేశా. కానీ లాస్ట్ సెకండ్లో రెండు వచ్చి మొత్తం అంతా నాశనం చేసి నా షాట్ని మిస్ అయ్యేలా చేశాడని చెప్తాడు. అలాగే రెన్ను కూడా తన మీద తనే డిసప్పాయింట్ అయిపోయి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోవడం చూసుకోవచ్చు. మీరు ఈ మ్యాచ్లో చూసుకుంటే రెన్ను ఒక్క గోల్ని కూడా స్కోర్ చేయలేదు. అదే కాక బ్లూ లాక్ స్కోర్ చేయాల్సిన గోల్ని మిస్ అయ్యేలా చేశాడు. నెక్స్ట్ మ్యాచ్లో ఈగో రిన్నుని బెంచ్ మీద పెడతాడా, అది మళ్ళీ చూద్దాం. ఇక చాప్టర్లో ఈసగి లాస్ట్ మినిట్లో రిన్ను నా దగ్గరికి రాకపోయి ఉంటే నేను గోల్ని స్కోర్ చేసేవాడిని, ఇదంతా రిన్ని తప్పే అని మెన్షన్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఈగో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు. ఇక ఫ్లాష్ బ్యాక్లో ఈగో టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్ట్రైకర్సే మ్యాచ్లో ఉన్న లాస్ట్ సెకండ్ వరకు ఓన్గా గోల్ని స్కోర్ చేయడం కోసమే ట్రై చేస్తూ ఉండండి అని చెప్తాడు. ఆ మాటల్ని గుర్తు చేసుకొని ఈసీకి షాక్ అయిపోయి ఇక్కడ ఈగో ఫిలాసఫీని చూసుకుంటే రిన్ అలా చేయడంలో తప్పు లేదు. ఈగో చెప్పినట్టే రిన్ ఓన్గా గోల్ని స్కోర్ చేయడానికి ట్రై చేశాడు, తనదేమీ తప్పు లేదని చెప్తాడు. ఇక లోకి బాల్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఐకో స్టాప్ చేయాలని గ్రౌండ్లో స్లైడ్ అవుతాడు. బట్ లోకి ఈజీగా ఎస్కేప్ అయిపోతాడు.
ఈ మ్యాచ్లో జపాన్ డిఫెండర్స్ని చూసుకుంటే ఒక్కరు కూడా వాళ్ళ జాబ్ని కరెక్ట్గా చేయలేకపోయారు. ఈ మ్యాచ్లో కరాసు, బారో, ఈసగి వీళ్ళ ముగ్గురు మాత్రమే వాళ్ళ జాబ్ని పర్ఫెక్ట్గా చేయడం చూస్తాం. ఇక ఈసగి మాట్లాడడం కంటిన్యూ చేస్తూ అయితే ఎందుకని మేము ఇక్కడ మ్యాచ్ని ఓడిపోతున్నాం అంటే ఈగో తీరి రాంగ్ అని చెప్తాడు. ఇక్కడ U20 వరల్డ్ కప్లో మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ వచ్చి ఇదే. ఎందుకంటే ఇంగ్లాండ్ వర్సెస్ జపాన్ మ్యాచ్లో నోయాలో వాడిని సరిపా చేసే థియరీని నా ఓన్గా నేను క్రియేట్ చేస్తా అని నైజీరియా గేమ్ తర్వాత ఈగోతో చెప్పడం చూస్తాం. అది నెక్స్ట్ చాప్టర్లో లేదా ఈ U20 వరల్డ్ కప్ ఆర్క్లో ఈసీ ఎవల్యూషన్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఇక్కడ రిన్ యాక్షన్స్ని చూసుకుంటే రిన్నే తప్పు చేశాడు. రిన్కి ఈసీ మీద ఉన్న ఫిక్సేషన్ని రిమూవ్ చేసుకోమని ఈగో ట్రైనింగ్ని ఇవ్వడం చూసాం. అయినా కూడా రిన్ ఆ ట్రైనింగ్ మొత్తాన్ని మర్చిపోయి ఈసీ మీద ఉన్న ఫిక్సేషన్తో గోల్ చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడ తప్పు ఈగోది కాదు, రిన్నుదని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక చాప్టర్లోకి వస్తే సంహో లోకి బాల్ని తీసుకొని జపాన్ డిఫెండర్స్ని డామినేట్ చేసి బాల్ని షూట్ చేస్తాడు. ఈవెన్ గగమరు కూడా ఆ బాల్ని స్టాప్ చేయలేకపోతాడు. దాంతో బాల్ గోల్లోకి వెళ్తుంది. ఇక్కడ చెప్పడానికి నాకు మాటలు కూడా రావడం లేదు. బ్లాక్ డిఫెండర్స్లో ఒక్కరు కూడా లోకిని స్టాప్ చేయలేకపోయారు. ఈవెన్ గగమరు కూడా ఫ్రాన్స్ గోల్ కీపర్ లాగా ఒక గోల్ని కూడా స్టాప్ చేయలేకపోయాడు. ఇక్కడ బ్లాక్ ప్లేయర్స్ అందరూ మ్యాచ్లో నిద్రపోతున్నారా? నాకేమీ అర్థం కావడం లేదు. అలాగే ఈ మ్యాచ్లో చార్లెస్లోకి కెమికల్ రియాక్షన్ని కూడా చూడలేదు. ఈ మ్యాచ్లో జపాన్ ప్లేయర్స్కి హ్యూగో ఏం చేయగలడు, అలాగే ఫ్రాన్స్ ప్లేయర్స్ ఏం చేయగలరో చూపించారు. కానీ లోకి చార్లెస్ ఇద్దరు ఫుల్ పొటెన్షియల్ని ఇంకా మనకి చూపించలేదు. ఇది జస్ట్ వార్మప్ మ్యాచ్ మాత్రమే. నాకు తెలిసి ఫైనల్స్లో జపాన్ వర్సెస్ ఫ్రాన్స్ మ్యాచ్లో ఆల్అౌట్ మ్యాచ్ని చూస్తామనిపిస్తుంది. ఇక చాప్టర్లోకి వస్తే లోకి ఇన్సేన్ గోల్ని చూసి కామెంటేటర్స్ వాళ్ళ చైర్లో నుంచి జంప్ చేసి లోకి తన ట్రిప్లింగ్తో 6 ప్లేయర్స్ని దాటుకొని ఫ్రాన్స్ కోసం 4th గోల్ని స్కోర్ చేశాడని చెప్తాడు. ఇక ఫ్రాన్స్ ఫ్యాన్స్ గోల్కి సీట్లో నుంచి లేచి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ జపాన్ ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఇక మ్యాచ్ ఫినిష్ అయిపోయిందని రెఫరీ విజిల్ వేయడం చూసుకోవచ్చు. ఇక కామెంటేటర్స్ దీన్ని నేను నమ్మలేకపోతున్నా, ఈ గేమ్ విజిల్తో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ బ్లాక్లో ఉన్న స్ట్రైకర్స్ ప్రాడజీ లోకి లాగా వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ అవ్వడానికి ఎవరికైనా సత్తా ఉందా? ఇక జపాన్ వర్సెస్ ఫ్రాన్స్ మ్యాచ్ 2-4తో జపాన్ ఓడిపోయిందని కామెంట్ చేస్తారు. ఇక బ్లాక్ ప్లేయర్స్ అందరూ టైర్డ్ అయిపోయి మ్యాచ్ని ఓడిపోయారని చాలా డిసప్పాయింట్ అయిపోతారు. అలాగే జపాన్ ఓడిపోయిందని అంటే నమ్మలేకపోతుంది. ఇక ఈగో ఎప్పుడోలాగే ఏం రియాక్షన్ లేకుండా సైలెంట్గా నిల్చొని ఉంటాడు. ఇక నెక్స్ట్ పేజ్లో లోకి ఆవలిస్తూ మ్యాచ్ చాలా బోరింగ్గా ఉంది. మ్యాచ్ అయిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పాపులర్ అన్న బ్లాక్ని డిఫీట్ చేయడం అంత కష్టంగా ఏం లేదు. కానీ కొన్నిసార్లు మ్యాచ్ కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటాయని బ్లాక్ని ఎగతాళి చేస్తాడు. అలాగే లోకితో హ్యూగో కలిసి నువ్వు చెప్పింది నిజమే, టీంలో ఉన్న ప్రతి ప్లేయరు స్ట్రైకర్స్ అవ్వాలని వాళ్ళ కోచ్ ఫిలాసఫీని నమ్మడం వల్ల మ్యాచ్ని ఓడిపోయారు. ఈ గ్రూప్ ఆఫ్ ఈగోయిస్ వచ్చి వాళ్ళ సూటబిలిటీని ఫాలో అవ్వకుండా ఇలానే స్ట్రైకర్స్గా ఉంటే వరల్డ్ కప్ని విన్ అవ్వలేరు. మధ్యలోనే స్టాప్ అయిపోవడం, హాఫ్వేలోనే ఫాలో అవ్వడం అదే మీ సూటబిలిటీ అని బ్లాక్ ప్లేయర్స్ని చూస్తూ గుడ్ బై బ్లూ లాక్, నా డెస్టినీలో మీరు జస్ట్ కాగ్స్ మాత్రమే. మన పాత ఇక్కడితో ఎండ్ అయిపోయింది, ఇక మళ్ళీ మనం కలుసుకోలేమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ ఈసగి సో లాంగ్ మై యాస్, నా లక్కుతో నీ డెస్టినీని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశా. అది నీకు కూడా బాగా తెలుసు. ఇక్కడ బ్లాక్ మాత్రమే ఫెయిల్ అవ్వలేదు, నీ సూటబుల్ డెస్టినీ థియరీ కూడా ఫెయిల్ అయిందని మర్చిపోవద్దు. నువ్వు హ్యుమానిటీ లెసన్స్ గురించి అలాగే 4 times వరల్డ్ కప్ని విన్ అవ్వడం గురించి అంత మాట్లాడి నాతో కంప్లీట్గా ఓడిపోయావు. యూ సెకండ్ బెస్ట్ బాషాడ్ అని హ్యూగో 2 finger పోజ్ని పెట్టి తనకే చూపించడం చూసుకోవచ్చు. ఇక ఈసీ మాటలకి హ్యూగో ఫస్ట్ టైం స్మైల్ చేస్తూ తను కూడా 2 finger పోజ్ని పెట్టి నువ్వు చాలా తలకాయ నొప్పిలా ఉన్నావు, మళ్ళీ కలుద్దాం, యూ ఈగోయిస్ట్ అని అంటాడు. అలాగే రైటర్ U20 వరల్డ్ కప్ గ్రూప్ లీగ్ మ్యాచ్ 3లో జపాన్ వర్సెస్ ఫ్రాన్స్ మ్యాచ్లో ఫ్రాన్స్ 4 goalsతో జపాన్ని డామినేట్ చేసి మ్యాచ్ని గెలిచారని కామెంట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ చాప్టర్లో ఈగో రియాక్షన్ని అలాగే సైడ్ బిలో 2 players ఎవరు సెలెక్ట్ అయ్యారు అలాగే మ్యాచ్ 4ని చూస్తాం. ఇలా నెక్స్ట్ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అయితే ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.